AudioJungle. సార్ ఇద్దరు చూడండి సార్ సార్ ఈరోజు మన తెలంగాణలో ఇది 55వ షోరూమ్ ఈరోజు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తున్నాము. సో మా మినిస్టర్ గారి చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో 2 monthsలో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వరంగల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 monthsలో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని, అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికీ చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి
ఇది లలితా జ్యువెలరీ. చదువు లేదంటే లలితా జ్యువెలరీ. డబ్బులు ఉడకని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేస్తాం. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు. ఇంకా మా అన్న మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు లలితా జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను మా మిత్రులు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలితా జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందు పోతే డైమండ్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంలో. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ను ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు ఇచ్చే క్రమంలో మీరు చూపెట్టే ఒక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈరోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్కు సంబంధించి ఏ విధంగా వారి చదివిన చదువుకి, వారికి ఉన్న సాంకేతిక వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను. ఒక ప్రధానమైన పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని మరొకసారి లలితా జ్యువెలరీకి సంబంధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి ఈరోజు షోరూమ్స్ ఏర్పాటు చేస్తూ దీంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గురించి ఒక మీటింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద యూనిట్, అంటే పని తెలియని వాళ్ళకి పని నేర్పించాలి. దానికి మళ్ళీ మేము జాబ్లో పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెడితే దిగిన దేవుడి దయ వల్ల బాగా చేసుకుంటే 10,000 మందికి
మనము స్టాఫ్ని తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎవ్రీ ఇయర్ 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 30-40 వేలు శాలరీ 100% వాళ్ళకి వస్తుంది. అది మనం తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు. దానికి చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. పెడుతున్నాము, 100% పెడుతున్నాము. అందరూ సపోర్ట్ చేస్తున్నాము. పెడుతున్నాం కాదు, అందరూ చెప్పాలి, నేను పెట్టిస్తానని చెప్పండి, నేను పెడతాను. అలా కరెక్టా? కాదు సారు ల్యాండ్ ఇస్తానని గవర్నమెంట్ పిలిచినప్పుడు మీరు ఒప్పుకొని పెట్టండి. అవునన్నా, చెప్తాను. గవర్నమెంట్ రైట్ అన్ని అలాట్మెంట్ చేస్తున్నారు, దాని మీద పని జరుగుతూ ఉంది. అంటే రోడ్ కనెక్టివిటీ కూడా రావాలా, జనాలు వచ్చేదానికి ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్ సర్వీస్ బస్సులు కానీ అంటే లోపల ఎక్కడ ఉంది. సో హాస్టల్ లాగా కూడా చేస్తాం, లోపల ఫుడ్, చిన్న హాస్పిటల్ కానీ. 1,000 crores నాకు తెలిసి చాలదు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2,500 crores అవుతుంది. గోల్డ్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటేనే నేను అనుకునేది జరగదు. తప్పకుండా మీకు ల్యాండ్ నేను అమెరికాలో తీసుకొచ్చడమే కాదు 500 కోట్ల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మంత్రి గారికి థ్యాంక్ యూ.